హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లేవగానే టీ తాగేవాలి, లేకపోతే రోజంతా అసలు మైండ్ పనిచేయదు. ఇది ఓన్లీ చాయ్ లవర్స్కి అర్థమవుతుంది. పొద్దున్నే లేచి ఒక కప్ టీ తాగండి, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. టీ తాగడం అయిపోయింది, ఇంక గ్రౌండ్కి వెళ్ళాలి. సండే అని 6 o'clock అలారం పెట్టుకుని మరీ లేచి వెళ్తున్నాను. బాయ్స్ ఎగ్జామ్స్ అయినా ఇంటర్వ్యూ అయినా మార్నింగే లేవరు, కానీ క్రికెట్ అంటే మాత్రం పక్కా లేస్తారు. ఇప్పుడు అసలు టెన్షన్ స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ మ్యాచ్ని 1 set చేసా అపోనెంట్ సైడ్కి. ఒక ఓవరేజ్ 24 runs ఇచ్చాను, అయితే మేము 5 runsతోనే ఓడిపోయాం అనమాట. అయితే ఈ వీక్ టీంలో ప్లేస్ ఉండదు లేదో డౌటే. ఇంకా నేనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. పొరపాటున ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈసారి నా వెనక ఉన్నాడా, నేనేంటో అపోనెంట్స్కి చూపిస్తా. గ్రౌండ్ మా ఇంటికి 10 kilometers, అయినా సరే వెళ్తున్నా. చూసారా, క్రికెట్ అంటే నాకు వచ్చే డెడికేషను. గ్రౌండ్కి అయితే వచ్చేసాం, కనిపిస్తుంది చూసారా, ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా మీకు ఈ గ్రౌండ్ని. ఫైనల్లీ గ్రౌండ్కి అయితే రీచ్ అయిపోయాను. బైక్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాను. ఇదే మేము క్రికెట్ ఆడే గ్రౌండ్, ఇదే ఉప్పల్ స్టేడియం అనమాట. ఇందులోనే క్రికెట్ ఆడతాం మేము. కంగారు పడకండి, స్టేడియంలో కాదు, పక్కన ఉన్న గ్రౌండ్లో. ఓకే ఫ్రెండ్స్, మ్యాచ్ అయి కలుద్దాం. ఈరోజు అసలు తగ్గేదే లేదు ఇంకా. ఇలాంటప్పుడు అంత బాధ వేస్తుంది అంటే, 2 matches ఆడాం. ఒక్కో మ్యాచ్కి 8 hours అనమాట. 16 hours ఫీల్డింగ్ కాసి 2 balls అవుట్ అయిపోతాయి. దాని అంత దరిద్రం ఉంటుందా? మళ్ళీ బ్యాటింగ్ కోసం నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. క్యాచెస్ అంటావా, అప్పుడప్పుడు రైనా కూడా వదులుతారు. రైనా, జడేజా, కోహ్లీ కూడా క్యాచెస్ డ్రాప్ చేస్తారు. అదైతే నేను బాధపడినా. ఇప్పుడు మళ్ళీ బ్యాటింగ్ కోసం 1 week అంటే వెయిట్ చేయాలంటే అసలు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది బ్లాక్ చేయనా సరే ఇంత బాధపడిన. కానీ 16 hours ఫీల్డింగ్ కాసిన తర్వాత సెకండ్ బాల్గా అవుట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు బ్యాటింగ్ కోసం వెయిట్ చేయాలంటే దాని అంత బాధ ఇంకోటి ఉండదు అసలు. ఇది ఓన్లీ క్రికెట్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎలా టీంలో నేను తీసేస్తారు. ఇదొక టెన్షన్, మళ్ళీ బొక్కలాగా ఇప్పుడు ఇంకో టీంని ఎత్తుక్కోవాలి.